ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను సహచరులు వైసీపీ మహిళా నేత దివ్వెల మాధురి పోలీసులను ఆశ్రయించారు. తమపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2 నెలల క్రితమే జన సైనికులతో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని మాధురి తెలిపారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉండాలని మాధురి కోరారు. గతంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు 4 నెలల క్రితం ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ రోజు ఎఫ్ఐఆర్ అయితే వేశారు, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాని మీద చర్యలు తీసుకున్నారా లేదని అడగడానికి, అదేవిధంగా ఈ మధ్యన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 41 ఇష్యూ చేసి అందరినీ కూడా నియంత్రించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేక సూపర్ 6 అని సూపర్ మోసాలు అయిపోయినవి ఎక్కడైతే జనం దగ్గరికి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరిపోతుందని భయంతో మమ్మల్ని నియంత్రించే పనిగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి మీద సోషల్ మీడియా సైనికులందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేయాలని ఒక దీంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి. లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్, ఇట్స్ ఎన్ యాక్షన్. మీ చేతల్లో చూపించండి. మాటలు చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారిని అడగాలి. ఎందుకంటే ఆయన వల్లే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన్ని అడగదలుచుకున్నాం. సీఏ గారికి గతంలో దువ్వాడ శ్రీనివాసరావు గారు 4 నెలల క్రితం ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు. దాని మీద కూడా మేము సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో, వాళ్ళ నిజాయితీని ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారో మేము కూడా చూద్దాం అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము స్టేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా కంప్లైంట్లో పొందుపరిచి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 4-5 నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, బెదిరించేస్తామని, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని, మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి, కంప్లైంట్స్ రైజ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి. ఏలూరు